ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అమ్మవారి దయ వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈ రోజులాగానే అమ్మ తన బిడ్డల కోసం ఎంతో చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ సందేశంలో అమ్మవారు తన బిడ్డలతో ఏమంటున్నారు అని అంటే గనక, ఎంత గొప్ప శుభవార్త వినబోతున్నావో తెలుసా అంటూ అమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీకు కొన్ని నిజాలు, కొంతమంది నిజస్వరూపాలు తెలియజేయబోతూ ఉన్నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సందేశాన్ని విడవవద్దు, తప్పకుండా విను అంటూ అమ్మవారు చెబుతూ ఉన్నారు. ఇది శుభవార్త అని ఎందుకు అన్నాను అని అంటే, అమ్మవారు కొంతమంది నిజస్వరూపాలు మనకు తెలియజేస్తాను అని చెబుతూ ఉన్నారు కదా. కొన్ని తప్పులను మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తానని అమ్మవారు అంటూ ఉన్నారు. మరి ఇది మన జాగ్రత్త కోసమే, మనకు అమ్మవారు తన బిడ్డల కోసమే చెబుతున్నారు కదా మరి అనుకోవచ్చు. నిజమే, అమ్మవారు తన బిడ్డల కోసం జాగ్రత్తలే చెబుతూ ఉన్నారు. ఆ జాగ్రత్తను మనం పాటిస్తే కనుక మనకు అది శుభవార్తే అవుతుంది. మరి ఎందుకు అని అంటే, ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల మన పైన జరగబోయేటటువంటి కీడు గురించి ఏదైనా సరే దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. స్పష్టంగా మనం అర్థం చేసుకోవడం వల్ల మనం చిక్కుల్లో పడకోకుండా బయటపడవచ్చు. మనకు జరిగేటటువంటి ఏదైనా సరే అనర్థం నుంచి మనం ముందే తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని ఆ ఊబిలో మనం పడకోకుండా ఒక మంచి జీవితాన్ని అయితే సంపాదించుకోవచ్చు. అందుకే ఇది ప్రతి ఒక్క అమ్మ బిడ్డకు కూడా ఒక శుభవార్త అని నేను చెబుతూ ఉన్నాను. అయితే అమ్మవారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారు. మరి అమ్మవారు ఏ విధంగా తన బిడ్డలపై జరగబోయేటటువంటి కుట్రలను తన బిడ్డలకు తెలియజేయబోతూ ఉన్నారు, అదేవిధంగా వారికి శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలియజేయబోతూ ఉన్నారు. దాని ద్వారా తన బిడ్డల జీవితాన్ని మార్చబోతూ ఉన్నారో సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఆ తల్లి మాటల్లోనే మనం విని తెలుసుకుందామా. అమ్మవారు తన బిడ్డలతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. తల్లి, ఇప్పుడే ఈ క్షణమే ఇది వినమ్మా. సరిగ్గా కొన్ని గంటలలో నువ్వు ఊహించని మార్పు అనేది వస్తుంది. నీ మనసులో ఎంతో మార్పు వస్తుంది. ఊహించని ఉత్సాహం నీ మనసులో కొలువు తీరుతుంది. రేపటి రోజు శుక్రవారం నువ్వు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎంతో సంతోషకరంగా ఉంటుందమ్మా. అసలు వదులుకోనే వద్దు బిడ్డ. చూడమ్మా, ఇప్పుడు నీ మనసులో నువ్వు ఆశగా ఏదైతే జరగాలి, ఏదైతే కావాలి అని అడుగుతూ ఉన్నావో అది అలానే జరిపిస్తాను. మరి ఇది నీకు నేను నా బిడ్డకు ఇస్తున్న మాట. వెంటనే ఇది విను. సరిగ్గా కొన్ని గంటల్లో నీ జీవితంలో నువ్వు మార్పును చూస్తావు. నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు నీ జీవితంలో వస్తుంది. శ్రద్ధగా మనస్ఫూర్తిగా నీ దుర్గమ్మ చెప్పేది విను. నిన్ను ధైర్యంగా ఉంచడానికి ఏం చేయాలి అనేది పూర్తిగా నేనే చెబుతాను. శ్రద్ధగా విని చూడు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు. నీ పూర్తి జీవితాన్ని నేను బంగారుమయం చేస్తాను. నువ్వు ఊహించని అద్భుతాలు కూడా నేను జరిపిస్తాను. నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని మాత్రం నువ్వు దిగులు పడవద్దు. ఎందుకో తెలుసా, నీకు ఈ తల్లి ఉన్నాను. ఎల్లవేళలా నిన్ను కాచుకుని ఉంటాను. మరి కొన్ని నిజాలు, కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియాలి అని చెప్పి నీ నీడలాగా నీ వెంట నేను ఉంటూ ఉన్నాను. ఈరోజు ఈ సందేశం కూడా అందుకే నీ కోసం తీసుకొచ్చాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళ నిజస్వరూపాలు, నీపై జరిగే కుట్రలు తెలియజెప్పడానికి ఈ సందేశాన్ని తీసుకుని వచ్చాను. నీకు ఆపద వస్తుంది అని తెలియగానే నీ ముందు నేను నిలబడతాను. కానీ అంతకంటే ముందుగా
నువ్వు జాగ్రత్తగా ఉండాలిగా. ఎప్పుడూ కూడా అతిగా నమ్మటం అంత మంచిది కాదు. ఎవరిపైన కూడా అంత ఎక్కువ నమ్మకాన్ని ఉంచకూడదు. నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి. మరి దుర్గమ్మ, ఎందుకు మీరు ఇలా చెబుతూ ఉన్నారు? ఏం జరిగిందని మీరు అలా మాట్లాడుతూ ఉన్నారు అని అనుకుంటున్నావు కదూ? చూడమ్మా, ప్రస్తుతానికి నీ జీవితం చాలా పెద్ద ప్రమాదంలోనే ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు ఇలా ఎవరినైనా సరే ఎంత గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నావో, కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, కాస్త సానుభూతి నీపై చూపిస్తే చాలు, వారు చెప్పిన ప్రతిదీ కూడా నువ్వు నమ్మేస్తూ వస్తున్నావు. దీని ద్వారా మీ దాంపత్యంలో గొడవలు వస్తూ ఉన్నాయి. నీ కుటుంబానికే నువ్వు దూరం అవుతూ ఉన్నావు. అందుకేనమ్మా, నిన్ను జాగ్రత్తపరచడానికే నేను ఈరోజు నీ తల్లిని దుర్గమ్మను నీ ముందుకు వచ్చాను. చూడు తల్లి, ఒక్కసారి నువ్వు విన్న మాటలను బట్టి ఆ మనిషిని అంచనా వేయలేవమ్మా. పైకి కనిపించేదంతా కూడా నిజం కాదు తల్లి. వాళ్ళందరూ ముసుగు వేసుకుని మాట్లాడుతున్న మాటలను నువ్వు నమ్మేసి ఎంతో మంచివాళ్ళు అని చెప్పి భ్రమపడుతూ ఉన్నావు. కాస్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని నేను నిన్ను కాపాడుకుంటూనే వస్తూ ఉన్నాను. నువ్వు తప్పకుండా నిన్ను కాపాడే తీరుతాను. కానీ నీకై నువ్వే వెళ్ళి చిక్కుల్లో ఇరుక్కోవద్దని మాత్రం చెబుతూ ఉన్నాను. ఈ తల్లి ఏం చెబుతున్నాను నీకు అర్థమవుతుంది కదా? కాస్త జాగ్రత్తగా ఉండమని మాత్రమే నేను నీకు చెబుతూ ఉన్నానమ్మా. నువ్వు చెడు మార్గంలో నడవకుండా, చెడును మాట్లాడకుండా ఉండేలాగా నేను నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. చిన్న పిల్లల లాంటి మంచి మనసమ్మా నీది. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేకపోతూ ఉంటున్నావు. కనుకనే నీ చెడు నీకు చెయ్యాలని చూసేవారికి కూడా నేను అడ్డుకుంటూ వస్తూ ఉన్నాను. వారిని నీ దరిదాపుల్లో కూడా రానివ్వను. కానీ నీకు నువ్వుగా మాత్రం వారికి చిక్కుకుంటున్నావు. కళ్ళబొల్లి కబుర్లు వాళ్ళు చెబుతూ ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు. చూడు, ఎలాంటి ఆపద వచ్చినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే, చివరి వరకు నీతో ఉండేది మాత్రం నీ బంధం మాత్రమే, నీ కుటుంబం మాత్రమే. నీకు ఈరోజు అది తెలియకపోవచ్చు, కానీ కొన్ని తప్పుల వల్ల నువ్వు ఆ నిజాన్ని తెలుసుకునే సమయానికి పరిస్థితులు అనేవి చేజారిపోగలవు. జాగ్రత్తమ్మా, కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరి దేనికి కూడా వెంటనే స్పందించవద్దు. అది ఏదైనా సరే, నువ్వు ఇచ్చే మాట అయినా సరే వెంటనే స్పందించనే వద్దు. ఆగి ఆలోచించి నువ్వు చెయ్యగలిగితేనే స్పందించు. మంచి జరిగితేనే స్పందించు. దానిని ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి కదా. ఆ సమయం నువ్వు తప్పకుండా తీసుకునే తీరాలి. నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బిడ్డ, ఏ నిర్ణయమైనా సరే అడిగిన వెంటనే తీసుకోనే కూడదు. ఆలోచించాలి. ఆలోచించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నీకు ఇంకా సందేహంగా ఉంటే ఈ దుర్గమ్మను అడుగు. నేను నీకు సరైన మార్గాన్ని చూపించే తీరుతాను. అప్పటి వరకు తొందరపడి మాట అయితే ఇవ్వవద్దు. దానివల్ల నువ్వు ఎంతగానో నష్టపోవలసి వస్తుంది. నీ కుటుంబానికి నువ్వు ఇబ్బంది కలిగించిన దానివే అవుతావు. మరి నీ మాట ఇవన్నీ కూడా నేను నీకు ప్రతిరోజు చెబుతూ వస్తూ ఉన్నాను. ఎక్కడ నువ్వు తొందరపడిపోయి నిర్ణయాలు తీసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావో అని ప్రతిరోజు నా బిడ్డలను జాగ్రత్తలు చెప్పుకుంటూనే ఉంటున్నాను. ఎందుకో తెలుసా? ఒకసారి కాకపోయినా మరొకసారి అయినా సరే ఈ దుర్గమ్మ మాటలు నువ్వు వింటావు అని ఇన్నిసార్లు చెబుతున్నారు కనుక ఈసారైనా జాగ్రత్త పడదామని నీ మనసుకు అనిపిస్తుందని, నీ దుర్గమ్మ మనసును అర్థం చేసుకుంటావని ఈ మాటలలోని అంతరార్థాన్ని గ్రహించు. జాగ్రత్తగా ఉండు. ఎంతో
నమ్మకంతో ఈ తల్లిపై విశ్వాసంతో ఉండు. నీకంతా శుభంగా జరిగేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తానమ్మా. అలాగే చూడు తల్లి, నీకు చెడు చేయాలని చూసే వారిని నేను అడ్డుకుంటానమ్మా. వారికి తగినటువంటి శిక్ష నేను విధిస్తాను. సరైన గుణపాఠం నేను చెబుతాను. నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వారికి తెలిసేలాగా నేనే చేస్తాను. త్వరలోనే వారు నీ దుర్గమ్మ అంటే ఏంటో తెలుసుకుంటారు. నీ దుర్గమ్మ బిడ్డల జోలికి వస్తే ఏమవుతుందో కూడా వారు త్వరలోనే తెలుసుకుంటారు. నువ్వు కాస్త ఓపికగా ఉండు. మిగతావి అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా మరి ఉంటావు కదూ. ఎవరు ఏంటో అనేది తెలుసుకో. చాలా సమయం ఉంటుంది కదా, మరి జాగ్రత్తగా ఉండాలిగా. మరి నీ కష్టాలన్నీ కూడా ఫలించబోతున్నాయి. కష్టాల ఊబిలో కూరుకుపోయిన నీకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదించబోతూ ఉన్నాను. నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునే వారికి నేను బుద్ధి చెబుతాను. మీకు కాస్త ఆలస్యం అవుతున్నా సరే నేను నీ కోరికలన్నీ కూడా తప్పకుండా జరిగిపిస్తాను. జరిగి తీరుతాయి. ఆలస్యం అమృతం అని తెలుసుకో. చూడు, గొప్ప గొప్ప వరాలు నీకు అందించబోతూ ఉన్నాను. నువ్వు కేవలం నమ్మకంతో ఉండు చాలు. నీకంతగా శుభమే జరుగుతుంది. మరి ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దే. ఎందుకో తెలుసా, నీకైనవి నీ చెంత నేను చేరుస్తాను. అంతవరకు నువ్వు ధైర్యంగా సహనంగా ఉండాలి. మరి సహనంగా ఉండాలి అంటే ఎలాంటి ప్రమాదం ఎదురైనా సరే దానిని ఎదిరించే ధైర్యం నీకు ఉండాలి. అందుకే పదే పదే నిన్ను ధైర్యంగా ఉండమని చెబుతూ ఉన్నాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నీకు ఎలాంటి ఆపద వచ్చినా నీ దుర్గమ్మ చూస్తూ ఊరుకుంటున్నానా? ప్రతి సమయానికి నేను నీకు ఆ టైంకి కావలసినటువంటి ఆ అవసరాన్ని తీరుస్తున్నది ఎవరనుకుంటున్నావు? నీ దుర్గమ్మనే కదా. నీకు ఆ మాత్రం తెలుసుదు కదా. ప్రతిదానికి నేను నీ ముందుండి నడిపిస్తూ ఉన్నాను. నీపై చేసే కుట్రలు కుతంత్రాలు చేసేవారిని నేను పన్నేవారిని నీకు కనబడనంత దూరంలో నేను వదిలివేస్తాను అని చెప్తున్నానుగా. వారికి తగిన గుణపాఠం చెప్పి మరీ వదిలేస్తాను. నీ చుట్టూ నీ శ్రేయోభిలాషులను ఉంచుతాను. నువ్వు సంతోషంగా ఉండడానికి ఏదైతే అవసరమో అవన్నీ తీసుకొచ్చి నీ ముందు ఉంచుతాను. ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఉండు. ఎప్పుడు దిగులు అనేది చెందవద్దు. నేను ప్రసాదించిన జీవితాన్ని ఆనందంగా జీవించు. మరి సంతోషంగా ఉంటావుగా. నాకు ప్రమాణం చేసి చెప్పు. నీ సంతోషమే నాకు అతి పెద్ద బహుమతి అని గుర్తించు. నీ చిరునవ్వే నాకు కానుకలకు గుర్తు చేసుకో. నా బిడ్డల ఆనందం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. మరి ఇకపైన సరే ఆనందంగా సంతోషంగా ఉంటానని ఈ దుర్గమ్మ తల్లికి మాటిస్తావు కదూ అంటూ అమ్మవారు చెప్తూ ఉన్నారు. మరి చూశారు కదా, ఈరోజు అమ్మవారు ఎంత గొప్ప సందేశం అనేది అందించారు. అమ్మవారు ఎన్నో మార్లు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్తూ ఉన్నారు. ఆ మాటలలో అర్థం ఏంటో ఒక్కసారి మనం ఆలోచించాలి కదా. అంటే ఏదో ఒక ప్రమాదం రాబోతూ ఉంది, ఎవరో ఒకరి రూపంలో రాబోతూ ఉంది. వారు చాలా కళ్ళబుల్లి కబుర్లు చెప్పవచ్చు, చాలా తీయగా మాట్లాడనవచ్చు, మనల్ని పేకల లోతుల కష్టాల్లోనికి మనల్ని ముంచేయవచ్చు. మునిగిపోయిన తర్వాత ఏమీ చేయలేం కదా. కష్టాలన్నీ మన చేతులారా మనం కొని తెచ్చుకుని మళ్ళీ తేరుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు కాలం వృధా చేసుకోకూడదు కదా. అటువంటి సందర్భాలు మనకు వస్తున్నాయని అమ్మవారు ముందే హెచ్చరిస్తూ ఉన్నారు. మనం గమనించాలి కదా. అమ్మవారు ఎన్నిసార్లు ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు తల్లి అని ఎన్నిసార్లు చెప్పారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఈ సందేశం మొత్తం మీద అమ్మవారు ఏం చెప్పారు తెలుసు కదా మనకు.
ఏదైనా సరే, ఏ నిర్ణయమైనా సరే, ఏ మాట అయినా సరే వెంటనే తీసుకోకూడదు. కొంచెం ఆలోచించాలి. దానివల్ల జరిగేటటువంటి లాభ నష్టాలు అనేవి ఆలోచించాలి. ఒకవేళ నష్టం జరిగేలాగా ఉంటే అది మనకైనటువంటి వారికైనటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోనే కూడదు. ఒకవేళ మనకు మంచి జరిగితే ఆ మంచి కూడా ఎక్కువ రోజులు ఉండదు. కొద్ది రోజులకు ఆ పాపానికి పరిహారం మనం చెల్లించవలసి ఉంటుంది. అందుకే అమ్మవారు తన బిడ్డలకు ప్రతిరోజు కూడా చెబుతూ ఉన్నారు. నేను ఇదే చెబుతూ ఉన్నాను కదమ్మా, ఒక్కసారన్నా ఆలోచిస్తావు అని. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెళ్ళిపోతున్నావు. కనీసం ఈ రోజైనా నా తల్లి నా మాట వింటుందేమో అని చెప్పి నేను ప్రతిరోజు చెబుతూనే వస్తున్నాను. అది నా బాధ్యత. ఒక్కసారైనా అర్థం చేసుకో అని చెప్పి అమ్మవారు చెబుతూ ఉన్నారు. ఇది అందరినీ ఉద్దేశించి అయితే కాదు, కానీ అమ్మవారి వాక్ అనేది శిలాశాసనం. చాలామంది బిడ్డలకు కానీ కొంతమంది అమాయకులుగా ఆలోచిస్తూ ఉంటారు. అమ్మవారు చెప్పినంత వరకు వింటారు, కానీ ఆ తర్వాత మళ్ళీ వారి పని వారిదే. అలాంటి బిడ్డలకు మళ్ళీ చెబుతూ ఉన్నారు అమ్మవారు, మీరు ధైర్యంగా ఉండాలి, సంతోషంగా జీవించాలి. నేను నా బిడ్డలకు ప్రసాదించినటువంటి ఈ జీవితం మీరు సంతోషంగా జీవించి నా దగ్గరకు రమ్మని, కానీ ఎప్పుడు కూడా దుఃఖంగా ఉండమని కాదమ్మా. నీ సంతోషం కోసమే నాకు ఇది. నువ్వు ఆనందంగా ఉంటే, నవ్వితే చాలు, ఆ నవ్వులే నాకు కానుకలు అని అమ్మవారు చెబుతూ ఉన్నారు. అంటే మరి ఒక్కసారి మనం ప్రయత్నించి చూడాలిగా. అమ్మవారి ఈరోజు సందేశంలో ప్రతి వాక్యాన్ని మనం పాటించడానికి ప్రయత్నించి చూద్దాం. మన జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో. అమ్మవారు చెప్పినట్లు ఏ మాట ఇవ్వాలన్నా సరే, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఆగి ఆలోచించుదాం. కొంత సమయం తీసుకుందాం. దాంట్లో పొరపాటు ఏముంది చెప్పండి? నిదానంగా స్థిమితంగా ఆలోచించడం ద్వారా మనం మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. మన జీవితాన్ని మనమే ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టుకోవచ్చు అంటూ మన అమ్మవారికి ఇచ్చే బహుమతి ఇదే కదా. అమ్మవారు మనం నుంచి ఇంకేం కోరుకుంటారు? మనం సంతోషంగా ఉంటే అదే ఆ తల్లికి ఒక పెద్ద బహుమతి. మనం అలా ఉండడానికి ప్రయత్నిద్దామా? మరి అలా ఉండడానికి కావలసినటువంటి మార్గాలన్నీ ఆ తల్లి చూస్తున్నారు కదా. మరి మనకు అర్థమైంది కదా ఈరోజు అమ్మవారు ఏం చెప్పారు. కాస్త క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నిద్దామని అమ్మవారికి మాట ఇద్దామా? మరి ఈరోజు అమ్మవారి సందేశం కనుక మీకు నచ్చిందా? నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందా? మరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది అమ్మ బిడ్డలకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరి మీ లైక్ అనేది నాకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ సందేశం మీకందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని కలిగించిందనే నేను కూడా నమ్ముతూ ఉన్నాను. మీ అందరికీ కూడా ఈ తల్లి రేపటి శుక్రవారం రోజు కల్లా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలను ప్రసాదించాలని నేను కూడా మీ అందరి తరపున మనందరి తరపున మన కుటుంబ సభ్యులందరిపైన కూడా అమ్మవారి కృపా కరుణ కటాక్షములు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.